హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు లైఫ్ యూట్యూబ్ ఛానల్. డే 2 తిరునాళ్ళలో మార్నింగ్ రాముల వారి కళ్యాణం జరిగింది కదా. ఈవినింగ్ ఊరు మొత్తము ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. అయితే ఇంకా ఇది స్టార్ట్ అయ్యేలోపు నైట్ 10 అయింది. కళ్యాణం చేసిన దంపతులు వెళ్ళి కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్టార్ట్ చేస్తారు. మేము వెళ్ళేసరికి 10:30 అట్లా అయింది. ఇంట్లో ఇల్లు మొత్తం శుభ్రంగా కడిగేసాను. నేను మార్నింగ్ మళ్ళీ లేట్ అవుతుంది లేచాక అని చెప్పేసి ఇంకా స్నానాలు చేసి తినేసి వచ్చాక లేట్ అయింది. మేము వచ్చేసరికి ఇంకా రోడ్డు దగ్గరలో ఉంది. అయితే ఇంకా గుడి దగ్గర నుంచి రోడ్డుపై దాకా వారు పోసుకుంటూ వస్తారు. ముందైతే డీజే బండి, తర్వాత ఇంకా ఇలాగా స్వామి బండి అయితే వస్తూ ఉంది. వచ్చేసి ఇక్కడ కలర్స్ పోసుకుంటూ డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. పాప అయితే బాబాయ్ దగ్గరికి వెళ్ళింది. బాబాయ్ ట్రాక్టర్ తోలుతుంటే మీ దగ్గర ఉంటే కలర్స్ పోస్తున్నారు అని చెప్పేసి ఇంకా మేము 11 దాకా ఉండేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాము. మా గడ్డ మీదకి మా బజార్కి వచ్చేసరికి 1:30 అట్లా అయింది. ఇంకప్పుడు లేచేసి నేను మా చిన్నత్త ఫస్ట్ వెళ్ళాము. కొంచెం సేపు ఉండేసి వచ్చాము. తర్వాత మా ఇంటి దగ్గరకు వచ్చాక పాపని తీసుకొని వెళ్ళాను. ఇంకా అక్కడ కలర్స్ పోసుకొని డ్యాన్సులు వేసి రోడ్డు మీదకి వెళ్ళేదాకా ఉన్నాము. వెళ్ళి అక్కడ ఫోటోలు దిగేసి ఇంకా అయితే వచ్చాము మేము. సైడ్ 2 గంటల ముందు రండి. బండి ముందు నడు వాళ్ళందరూ కూడా స్వాములంతా అందరూ మిగతా వాళ్ళంతా
రోడ్డు పైన ఇలాగ ఫొటోస్ అవన్నీ దిగేసి ఇంటికి వచ్చేసరికి 5:30 అయింది. ఇంకా స్నానాలు చేసి పడుకొని మళ్ళీ 6:37కి లేచి మళ్ళీ స్నానాలు చేసి రెడీ అయ్యి ఇంకా ఇదిగోండి ముందు చూడండి స్వామి బండి వెళ్తుంది. వెనకాల అందరూ పొంగళ్ళు పెట్టుకొని తలపైన నడుచుకుంటూ వెళ్తున్నారు. శివాలయం గుడి దగ్గరికి వెళ్తున్నారు. అక్కడ పొంగళ్ళు పెట్టుకొని వనభోజనాలు. నేను ఇంకా పిల్లలు ఉన్నారని చెప్పేసి మా కారులో అయితే వెళ్ళాము మేము. ఇంకా అక్కడైతే వీళ్ళు పొంగల్ పెడుతూ ఉన్నారు, అత్తమ్మ వీళ్ళందరూ. మేమైతే ఇంకా కొంచెం సేపు పక్కన కూర్చున్నాము. ఇలా పొంగల్ అయిపోయిన తర్వాత స్వామి దగ్గర పెట్టేసి ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసి ఇంటికైతే వెళ్తారు. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock అట్లా వచ్చేసి ఇక్కడ ఈ బండి ఉంది కదా స్వామి బండి, అదైతే తీసుకెళ్తారు గుడి దగ్గరికి. వెళ్ళేటప్పుడు పొంగల్ పెట్టిన వాళ్ళందరూ అయితే ఇంకా వెళ్తారు, బండి వెనకాల వస్తారు డ్యాన్స్లు వేసుకుంటూ. అట్లాగే రోడ్డు పైన మంట వేస్తారండి. ఆ మంటలో ఎవరైనా నడుస్తారంట, కొంతమంది నడిచారు. అలాగే ఈ స్వామి బండి ఉంది కదా ఆ మంటని దాటుకుంటూ వెళ్ళాలంటే వెళ్ళిన తర్వాత గుడి దగ్గర ఇంకా బండికి ఆ ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి కదా ఆ స్వామి బండికి ఇంకా కొబ్బరికాయతోటి దిష్టిలాగా తీసి కొట్టేసి ఇంకో విగ్రహాలను అయితే లోపల పెడతారు. ఎండ్ వరకు అయితే వీడియో అయితే చూసేసేయండి. అప్పుడు నేనెవరు, నీ దైవం ఎవరో తెలియగలను. అసలునా నాకు తల్లి తండ్రి గురువు దైవము నా రాముడు. పక్కన నడిచేది ఆ పిల్లడు దొక్కలా మొత్తం దేవుడు దండం పెట్టిపోయి లేడీస్ మనమే ముందుకెళ్తాం కళాశాల వస్తారక్క. ముందుకెళ్ళాలమ్మా, ముందుకెళ్ళండి. నిల్చోడు పెదం దగ్గర. చిచ్చుబుడ్లు వస్తున్నాయి చూడు. చిట్టితో అమ్మ ఇది బయటికి దారి అమ్మా, మన ఇల్లు జరగండి జరగండి. ఇల్లు మనవి.